Camera, action! Celebrating 100 years of Indian cinema. Cut! Roll camera, Steve Mutt. On Telugu Taranga, it's your baby. Back up! తరంగాలో మీరు వింటున్నది 100 గంటల మ్యారథాన్ 6వ గంట 3వ భాగం. 3వ భాగంలో ఇప్పుడు మనం సీతామహాలక్ష్మి గురించి మాట్లాడుకుందాం. సీతామహాలక్ష్మి అంటే అదొక రకమైన ప్రత్యేకమైన ఇష్టం నాకు. ఎందుకంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విశ్వనాథ్ గారు తెలుగు చలనచిత్ర రంగంలో ఎక్కువగా వచ్చేసినాయి. ఏది మన కలర్ సినిమాలు వచ్చేసిన టైంలో ఆయన సిరిసిరిమవ్వ కూడా తీసిన తర్వాత సీతామహాలక్ష్మి బ్లాక్ అండ్ వైట్ లో తీయటం ఒక ఆశ్చర్యం వేసింది. మేబీ అప్పటికి ఇంకా అది ఎకనామికల్ ఏమో తెలియదు, కానీ అది బ్లాక్ అండ్ వైట్ లో తీశారు. సో ఈ సీతామహాలక్ష్మి సినిమా తాళ్ళూరు రామేశ్వరన్ ఇంట్రడ్యూస్ చేయటం, అందులో చంద్రమోహన్, అయితే అప్పటి వరకు చాలా చిత్రాలు అన్ని విశ్వనాథ్ గారి చిత్రాలు అన్ని లో బడ్జెట్ చిత్రాలు ఉంటాయి. చంద్రమోహన్ అన్నిట్లోనూ డిఫాల్ట్ గా ఉండేవారు. ఓ సీత కథ దగ్గర నుంచి అంత చంద్రమోహన్ ఉండటం. కానీ ఈ సీతామహాలక్ష్మి చిత్రంలో అంతకు ముందు వచ్చిన సిరిసిరి మువ్వలో విశ్వరూపం చూపించిన వేటూరి సుందరరామూర్తి గారి గీతాలు కొన్ని ఉంటాయండి ఇందులో. సో మహాద్భుతమైన గీతాలు సీతామహాలక్ష్మి. ఆ సీతామహాలక్ష్మి అందులో మళ్ళీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గీతం కూడా ఒకటి ఉంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆ టైంలో యాక్చువల్గా ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఆ టైంలో సో ఈ రకంగా విశ్వనాథ్ గారు అంటే ఆయనకి పాట రాయించి మా విచి గురు తినగానే కోవిల పలికేనా అన్న పాట రాయించి ఆయనకి ఆర్థిక సహాయం అందించడానికి ప్రయత్నించారని చెప్తారు. ఈ చిత్రంలో విశిష్టత ఏంటంటే పాటలు అని చెప్పాను కదా, సీతామహాలక్ష్మి నాకు ఈ సినిమాలో అన్ని పాటల్లోనూ బాగా నచ్చింది సీతాలు సింగారం. ఎందుకంటే దెర్ ఈస్ ఎ రొమాంటిక్ నేచర్ టు దట్ సాంగ్. విషయం సీతాలు సింగారం అన్న పాట అది అనిపిస్తుంది ఎవరిని ఉద్దేశించి రాశారు ఈ మహానుభావుడు వేటూరి సుందరరామూర్తి అని. సీతాలు సింగారం మాలచ్చి బంగారం. ఈ పాట వేటూరి సుందరరామూర్తి గారు రచించారు. ఆయన శ్రీమతి పేరు సీతామహాలక్ష్మి. సో ఆయన తన శ్రీమతి మీద ఉన్న ప్రేమంతా కుమ్మరించి రాశారా అనిపించేలా ఉండే ఈ చిత్రం సీతామహాలక్ష్మి. ఇది మాతృక కాదు, దీని తర్వాత రంగీలా అనే చిత్రంగా రామ్ గోపాల్ వర్మ చాలా కమర్షియల్ గా పెద్ద హిట్ చేయగలిగారు. ప్రెటీ మచ్ ఇదే స్టోరీ లైన్, బట్ మేబీ డిఫరెంట్ నేరేషన్ అండ్ మేబీ ఈయన స్కిన్ చూపించలేదు విశ్వనాథ్ గారు, రామ్ గోపాల్ వర్మ చాలా చూపించాడు స్కిన్. వెంకట్రావు గారు మీరు తర్వాత ఏం మాట్లాడేది, మీకు ఇంట్రడక్షన్ అయితే తర్వాత ఇంకో ఇదిగేస్తాను. ముందుగా సీతామహాలక్ష్మి గురించి మీకు ఏమైనా విషయాలు తెలుసుంటే చెప్పండి. యాక్చువల్గా చెప్పండి. సీతామహాలక్ష్మి అంటే నిర్మాత దర్శకులు విశ్వనాథ్ గారి గురించి మీరు చాలా కాలం ఆల్రెడీ మాట్లాడే ఉంటారు. ఇది ఒక ఉత్తమ అభిరుచి కలిగినటువంటి నిర్మాత. ఓకే, మురారి గారు ఆయన యాక్చువల్ గా ఆయన రావాల్సింది, నేను కోఆర్డినేట్ చేయలేకపోయాను. అసలు ఆయన మురారి గారు ప్రొడ్యూసర్ గా ఒక స్పెషల్ క్యారెక్టర్. అంటే ఆయన దగ్గర పనిచేయటానికి టెక్నీషియన్స్ కూడా ఎంతో ఓపిక ఉండాలి. ఎందుకంటే ఆయనకి నచ్చే విధంగా టెక్నీషియన్స్ అందించకపోతే వాళ్ళు నిద్రపోనిచ్చేవాళ్ళు. మొన్న ఈ మధ్యనే ఒకసారి చెప్పారు మురారి గారు, పుస్తకం రాశారు. పుస్తకమే కాదు అది కూడా చెప్పారు. ఆత్రేయ గారి గురించి, ఆయనకి ఆత్రేయ గారు ఏదో సినిమాకి గీతం రాయాలి, అయితే ఆయన ఎన్ని రోజులున్నా రాయట్లే. ఈ లోపల ఆత్రేయ గారు ఇంటికి అంటే ఆయనకు ఒక ఇల్లు అనేది లేదనే సంగతి కొంతమంది తెలియకపోవచ్చు. ఆయన ఇల్లు తరచుగా మారుతూ ఉండేది, ఏ రాత్రి ఎక్కడ ఉండేది. ఆయన ఒక రోజు ఆయన ఆ రాత్రి కొన్ని ఇంటి బయట ఈయన కాపలా కాసి ఆయన ఇంటి నుంచి తెల్లారగట్ట వచ్చే వరకు అక్కడే పడుకున్నాడు.
అప్పటి వరకు పడుకుని ఆయన ఎమ్మటపడి గీత రాయించుకున్నటువంటి నిర్మాత అలాంటి మీకు మురారి గారు నిర్మించిన చిత్రాలన్నిటిలోనూ మీకు మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే సాహిత్యం, సంగీతం, కథ కూడా విభిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పే ఉంటారు, సిరిసిరి మోగ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్. అప్పుడు వరకు అంటే చాలా వరకు మనం తీసుకున్నవన్నీ ట్రెండ్ సెటర్స్ ఏదో విశిష్టత ఉన్న సినిమాలే తీసుకున్నాం. కరెక్ట్. సిరిసిరి మూవ డిసెంబర్ లో రిలీజ్ అయింది, నాకు గుర్తు 1976 డిసెంబరు. దానవేర్ స్వర్కర్నేమో కురుక్షేత్రం సంక్రాంతికి వచ్చింది 1977 జనవరి 14 వచ్చినట్టు గుర్తు. అయితే దానవేర్ స్వర్కర్న కురుక్షేత్రం రిలీజ్ అయినప్పటికీ సిరిసిరి మూవ కలెక్షన్స్ పెద్ద తగల. ఇటు దానవేర్ స్వర్కర్న బాగా ఆడింది, అటు సిరిసిరి మూవ బ్రహ్మాండంగా ఆడింది. అది ఆ ఒరవడి వచ్చింది. అప్పుడు వరకు విశ్వనాథ్ గారిని అందరూ ఓ సీత కథ, కులగోత్రాలు అలాంటి అంటే ఆయన సాంఘికంగా కొత్త ఒరవడి తీసుకొచ్చి సినిమాలు తీశారు. అప్పుడు వరకు గుండమ్మ బొట్టు పెడతా అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్. ఇప్పుడు ఓ సీత కథ తీసుకుంటే ఒక చిన్న అమ్మాయి ఒక ముసలాయిని పెళ్లి చేసుకుని ఎందుకు చేసుకుంది అంటే విధి పరిస్థితుల వలన అనేది దాన్ని తీసుకొచ్చారు ఆయన. జ్యోతి కథ కూడా అదే కదా, కానీ అది విశ్వనాథ్ కాదు. అవును. అలాగే విశ్వనాథ్ గారు అంతకు ముందు ఈ కులం మీద విశ్వనాథ్ గారిలో గొప్ప ఏంటంటే ఆయన సంగీతం సాహిత్యమే కాకుండా నిజంగా సోషల్ చేంజ్ కి ఆయన గొప్ప తీసుకొచ్చారు. సిరిసిరి మూవలో హీరో హీరోయిన్ ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు తీసుకోండి. అంతకుముందు సినిమాల్లో కూడా ఆయన ఎప్పుడు కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి చాలా ట్రై చేశారు. ఆయన జనం అందరూ ఏమనుకుంటారంటే విశ్వనాథ్ గారు అంటే ఏదో ఛాందసుడు అని అనుకుంటారు. బ్రాహ్మణ ఛాందసుడు అది ఇది అనుకుంటారు. ఆయన మెసేజ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆయన ఛాందసుడు ఈ కొన్ని చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి ప్రజల్లో, అనేక మంది సినిమా పర్సనాలిటీల మీద. ఇది ఒక విశ్వనాథ్ గారి మీద మిస్కన్సెప్షన్. నిజంగా విశ్వనాథ్ గారు ఒక రెవల్యూషనరీ డైరెక్టర్. తర్వాత ఆ వరవడిలో ఆయన నాకు ఇదేంటంటే విశ్వనాథ్ గారు ఎప్పుడైతే ఈ సాహిత్యం డాన్స్ ఇట్లు పడిపోయారో ఆయన ఒరిజినల్ వాటికి అన్యాయం చేశారు. ఆయన ఈ వరవడిని కంటిన్యూ చేశారు, కానీ ఆ ఓ సీత కథ ఆయన పాత తీసిన సినిమాలు ఆ టైపింగ్ మానేశారు. ఎనీవే ఇది తీసుకుంటే మీకు సీతామహాలక్ష్మి ఓకే సిరిసిరి మూవీ కలర్ లో తీశారు. ఆ తర్వాత వచ్చిన సీతామహాలక్ష్మి బ్లాక్ అండ్ వైట్. అదే ఇప్పుడే చెప్పాను నేను. దాని కారణం ఏంటంటే ఆ సబ్జెక్ట్ కి మీకు బ్లాక్ అండ్ వైట్ అయితేనే బాగుంటుంది. అంతేనా? బడ్జెట్ విషయం కదా, డబ్బులు సేవ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో. ఓకే నాకు నాకు ఈ విషయం తెలియదు ఎందుకు చేశారని. ఆ సబ్జెక్ట్ కి నేను యాక్చువల్ గా నేను మురారి గారు వస్తే ఆయన అడుగుదాం అనుకున్న ప్రశ్న ఇది ఏంటంటే, ఈ షెడ్యూలింగ్ లో బాగా లేట్ అయిపోయింది ఇండియాలో మరీ ఎళ్ళి అయిపోయింది, లైవ్ చేయాల్సింది కుదరలేదు, అందుకని చెప్పి కొంచెం అరే అనుకున్నాను నేను. సో అది ఎందుకంటే సిరిసిరి మూవ లాంటి సినిమాని అంత సూపర్ హిట్ చేసిన తర్వాత మా బ్లాక్ అండ్ వైట్ లో తీయవలసిన అవసరం ఉంది. సో అంటే కావాలని బ్లాక్ అండ్ వైట్ లో అయితే దానికి స్టోరీకి బాగా. కానీ ఎంత ఆడిందండి సీతామహాలక్ష్మి బ్లాక్ అండ్ వైట్ అయినా. అదే మరో సేమ్ థింగ్ మరో చరిత్ర అలాంటివి కూడా, మరో చరిత్ర, హీరోయిన్ అంతులేని కదా, ఇలాంటివన్నీ బ్లాక్ అండ్ వైట్ లో వచ్చినాయి. సరే నేను క్లుప్తంగా ఏంటంటే సీతామహాలక్ష్మి వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ పిక్ దిస్ వన్ ఇస్ మురారి గారితో మాట్లాడొచ్చని. రెండోది ఏంటంటే నాకు పర్సనల్ గా ఆ సినిమాలో కొన్ని సీన్లు ఉన్నాయి. ఎందుకన్నా ఈ విశ్వనాథ్ గారు తీస్తుంటారు ఇలాంటివన్నీ చిన్నది. ఆ విశ్వనాథ్ జంజాల ఇద్దరికి ఉన్నాయి. అదేంటంటే మన ఇళ్లలో చేసే పనులే ఆ సినిమాలో క్యారెక్టర్లు చేస్తారు. యూ కెన్ ఈజీలీ రిలేట్ దెమ్ టు అనమాట. ఒక థియేటర్ లో పాచి పూడ్చే క్యారెక్టర్ తాళ్ళూరి రామేశ్వరది. చీపిరి ఎత్తేటప్పుడు పక్కన ఎక్కడ మూల ఉన్న చీపిరిని తీసుకొచ్చి ఎత్తి దాన్ని నేల మీద రెండు కొట్టి అందులో ఒక పొలాలు రెండు బయటకు వస్తే వాటిని తీసేయటం, ఇలాంటి చిన్నవి చాలా ఉంటాయి. కూరలు తరుగుతున్నప్పుడు, జడ వేస్తున్నప్పుడు పేలు చూడటం, అందులో ఇలాంటివన్నీ చాలా. అదే మరి బాపు విశ్వనాథ్ గారి ప్రత్యేకతలు అదే. అందుకే కనెక్ట్ అవుతారు. అవును, ప్రజల దైనందిన జీవితాల్లో జరిగే చిన్న పనుల్ని చూపిస్తారు వాళ్ళు సినిమాలు. ముఖ్యంగా విశ్వనాథ్ గారి సినిమాలకు వస్తే మీకు కొంతమంది కొన్ని క్యారెక్టర్లు ఆయన ఎప్పుడు అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు గారు ఇటువంటి వాళ్ళు పర్మనెంట్ ఆర్టిస్ట్, వాళ్ళకి స్పెషలైజ్డ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసేవాడు ఆయన సినిమా. నాకు తెలిసి
ఆయన డాన్స్ డ్రామాలు అన్నింటిలో మీకు సాక్షి రంగారావు గారికి ఏదో క్యారెక్టర్ ఇచ్చేవాడు. అలాగే అల్లు రామలింగ గారికి కూడా మోస్ట్ ఆఫ్ ది మూవీస్ లో ఏదో క్యారెక్టర్ ఇచ్చేవాడు. సో ఈ నటులు ఆయన దర్శకత్వ ప్రతిభ, ఆయన సంభాషణలు, గేయాలు రాసే రచయితలు, ఆయన కేవి మాధవన్ గారి సంగీతం కానీ, తర్వాత ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి. ఆ ఆర్టిస్టులు కూడా ఆయనకి మంచి మంచి ఆర్టిస్టులను చూజ్ చేసుకునేవాడు, ఆ పాత్రలకి నప్పే ఆర్టిస్టులు. అదే గొప్ప. మనకి ఈ గంట ముగింపు రాబోతుందండి. మీరు వింటున్నది 100 గంటల మ్యారథాన్ తరంగా. ఇట్స్ యువర్ వే.